అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నానండి. ఆరోగ్యం అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఎన్వి తినేవాళ్ళు ఉంటారనుకోండి. ఇప్పుడు కోళ్ళ గురించి ఏదో కొంచెం మనకు ప్రసారం జరుగుతూ ఉంది. అటువంటి విషయంలో జాగ్రత్త తీసుకుని మన పిల్లల్ని, మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలండి. ఇంట్లో తల్లే కదండి ఎక్కువ శ్రద్ధ తీసుకుని బిడ్డలకి ఏదైనా వండి పెట్టుకున్న, ఇంట్లో మగవాళ్ళకైనా మనకైనా ఏదైనా చెయ్యాలి అంటే మనమే కదా చెయ్యాలి. అందుకోసం మనం తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు, ఈ ఆహారం వల్ల చెడ్డ జరుగుతుంది అనుకున్నప్పుడు, ఇది ఎప్పుడుదో మన ఇంట్లో నిలవ ఉంది పర్వాలేదు, ఇప్పుడు కొత్తగా వచ్చింది జబ్బు అలా అనుకోకూడదండి. కొన్ని రోజులు దాన్ని అవాయిడ్ చేయడంలో తప్పులేదు కదండి. ఏదైతే వద్దని అనుకుంటున్నామో, మనకు హాని చేస్తుందని అనుకుంటున్నామో, అప్పుడు దాన్ని దూరంగా పెట్టడంలో తప్పులేదు నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే నేనైతే ముట్టుకోను, జాగ్రత్త పడిపోతాను. ఎందుకంటే మన జాగ్రత్త, మన ఆరోగ్యం, మన ఇంటి సంసారం ఆరోగ్యం, పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఆరోగ్యంగా ఉంటేనే కదండి ఇల్లంతా సంసారం చక్కగా ఆనందంగా సాగుద్ది కదా. అలాగే ఈ మధ్యకాలంలోనూ నేను ఏమైందంటే కొంచెం బలహీనం వచ్చేసి నాకు ఫుడ్ వల్ల అన్నండి ఎక్కువ నేను పెరుగు అన్నం తినటం అలవాటు అయిపోయింది. నాకు ఎక్కువ మజ్జిగ అన్నానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. రసం మజ్జిగ అన్నం నాకు సరిపడా ఇది లేదండి, బాగా వీక్ వచ్చింది ఈ మధ్యకాలంలో. అంటే మరి నడువు లేదు కదండి, ఎన్ని పోసక రాడ్లు అయ్యి ఉన్నాం వల్లనే ఎక్కువ నీరసం పట్టుకుని ఫుడ్ సరిపోవట్లేదు, బాడీకి ప్రోటీన్స్ అయ్యి రావట్లేదు అనేసి అన్నారు. అలా అని ఇటువంటి ఆహారం తినాలని అంటేనండి నాకు ఏ ఇన్ఫెక్షన్ వస్తుందో ఏమవుతుందో అని భయం నాకు. వండుతో అయితే ఇంట్లో వాళ్ళకి వండుతాను, కానీ నేను తినేటప్పటికి వచ్చేటప్పటికి జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే కొన్ని రోజులు మనం భూమి మీద ఉండాలంటే మన గురించి మనం ఆలోచించాలి కదా. అంతేగాని దొరికింది కదా అని మనం నోట్లో వేసుకుంటే కక్కుర్తి ఆగలేకపోతే రేపొద్దున ఏదైనా ఇబ్బంది అయితే ఏంటండి. ఆ మధ్యకాలంలో మీకు సంవత్సరం నుంచి నాకు పన్ను కనిపించట్లేదు, లేదు ఊడిపోయింది. ఎలా ఊడిపోయింది అనుకుంటున్నారేమో. నేనేం చేస్తానంటే నడిచేటప్పుడు అండి చాలా జాగ్రత్తగా నడుస్తాను. బయట ఎప్పుడు కూడా ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళను, నడవను. ఎందుకంటే ఎన్నుపూస లేనివాళ్ళు అలా నడవకూడదు. ఎవరైనా సపోర్ట్ పక్కన ఉంటే కొంచెం అడిగి వేయగలుగుతాం కదా, అలా తిరుగుతాను. ఆటోకో కారుకో వెళ్తూ ఉంటాను. ఎప్పుడైనా ఏదైనా షాపుకి అని లేకపోతే హాస్పిటల్లో ఇటువంటి వాటికే తప్ప అకేషన్లు అయ్యి ఎప్పుడో మానేశానండి. 10 సంవత్సరాల నుంచి కూడా జాగ్రత్త తీసుకుంటున్నాను. రాడ్లు అయ్యి ఉన్నందువల్ల కొన్ని మనం జాగ్రత్తగా ఉండాలి కదా అని ముందుకు పడిపోయానండి. తూలి బలహీనం మీద ముందుకు పడిపోవడంతో పన్ను ఊడిపోయింది. ఏది లేకపోయినా వేసే కదా